పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సుత ఓ కళ. అది అందరితోని కాదంటే కాదు, లచ్చలకు లచ్చలు కుమ్మరిచ్చిన రాని పేరు కొందరికి ఉత్తగానే వస్తుందబ్బా. ఎట్లయితే ఫేమస్ అవుతారో, ఎట్లయితే అందరు మన గురించి బగ్గా మాట్లాడతారో ఎరుకున్న మనిషి ఒకళ్ళు ఉన్నారుల్లా. ఆయన మాట్లాడినా పబ్లిసిటీ, మాట్లాడకున్నా పబ్లిసిటీ, నవ్వినా తుమ్మినా దగ్గినా పబ్లిసిటీ పబ్లిసిటీ. అది బొచ్చెడు ఉందనే ఏదేదో మాట్లాడి ఇంకేదో రాస్తే ఇగో ఇప్పుడు గీ కథ. అవార్డు ఇస్తున్నంత ఆనందంగా నోటీస్ అందుకున్న వర్మ గారు అసలు టయానికి అదురుకున్నట్టుండు. ఇవాళ విచారణకు డుమ్మా కొట్టిండు. మళ్ళా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి పోయేది ఉంటే నాకు ఈలైతే లేదు, 4 రోజుల టైం కావాలని వాట్సాప్ లో మతలబు పంపిండు. ఓంగనే అరెస్ట్ చేస్తారేమో, ఆపాలే, కేసు కొట్టేయాలని హైకోర్టుకు పోతే చేలుగా వేం నడువై విచారణకు పోవాల్సిందే అని నిన్న ఆర్డర్ వచ్చింది. ఓ ఓడకాయ వేసినాక రాత్రి ఏం ఆలోచన చేసిండో గానీ ఎంక్వైరీకి పోవద్దని డిసైడ్ చేసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంత కేసు ఏందో తెలుసు కదా, మార్ఫింగ్ చేసిన సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిండు. అప్పట్లో వైసీపీ పవర్లు ఉంది కాబట్టి ఆర్జీవి గారు ఆరానికో సినిమా చూపిస్తుండే చంద్రబాబుకు, కళ్యాణ్ బాబుకు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే వరకు కేసులు ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అరెస్ట్ చేస్తారనే భయం సుత పట్టుకుందంటే చూడురిగా. ఇక యాక్టర్ పోసాని కృష్ణమురళి సార్ మీనైతే సిఐడి కేసు బుక్ అయింది. అప్పట్లో చంద్రన్నని అనకూడని మాటలు అన్నాడని మొన్న కంప్లైంట్ ఇచ్చిండ్రు టీడీపీ అభిమానులు. ఇక అరెస్ట్ అయిన సోషల్ మీడియా సిపాయిలకైతే లెక్కే లేదు. లీడర్ల బీరులతోటి రుబాబు చూపించిన వాళ్ళు అందరినీ పట్టుకపోతారు. ఇది ట్రైలర్ అయినట్టుల్లో అసలు సినిమా ముంగట ఉందట. దీన్ని బట్టి ఏ పార్టీ అభిమానులైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తయ్యి నాడితే పవర్ పోయినాక పరేషాన్లు తప్పాయి అన్నట్టు. ది గ్రేట్ వర్మ గారే కేసుల పాలైతాండ్రు, ఉత్త కార్యకర్తలు. ఇక మీరెంత?